మనందరి విశ్వ గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు. మరి జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. ఈరోజు మనం మనం పోయిన వారం ఏంటి అంటే, పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి జననం తప్పదు అని తెలుసుకున్నాం మాస్టర్స్. మాస్టర్స్ వాయిస్ ఓకేనా? ఓకే మాస్టర్, పర్ఫెక్ట్. మరి ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు అంటే, అర్జున, ప్రాణులన్నీ పుట్టుకకు ముందు కనబడవు, మరణం తర్వాత కూడా కనబడవు, చావు పుట్టుకల మధ్య కాలంలో మాత్రమే కనిపిస్తాయి. అటువంటప్పుడు శోకించడం ఎందుకు? ఒకడు నిద్రించినప్పుడు ఒక కల కంటాడు. ఆ కలలో అతనికి భార్య, పిల్లలు, మేడలు, ఐశ్వర్యం అన్నీ ఉంటాయి. నిద్ర లేచాక చూస్తే భార్య, పిల్లలు, మేడలు, ఐశ్వర్యం అవేవి ఉండవు. నిద్రపోకముందు అవేవి లేవు, నిద్ర లేచాక కూడా లేవు. మరి కానీ మధ్యలో స్వప్న జగత్తులో అవన్నీ ఉన్నాయి, వాస్తవంగా మాత్రం లేవు. ఆదిలోనూ లేక అంతంలోనూ లేక మధ్యలో మాత్రం ఉంటే అది మిథ్య వస్తువే, మిథ్య జగత్ భ్రాంతి మాత్రమే. ఏడిస్తే, శోకిస్తే ఆ స్వప్నంలోని భార్య, పిల్లలు, ఐశ్వర్యం అవన్నీ రావు కదా. అటువంటి వాటి కోసం దుఃఖించడం ఎందుకు అంటున్నాడు పరమాత్మ. అలాగే పుట్టుక చావుల మధ్యలో మాత్రమే వ్యక్తమవుతాయి ప్రాణులు. ఆత్మ అనేది పుట్టక ముందు ఉంది, కానీ శరీరం లేదు కాబట్టి అవ్యక్తంగా ఉంది. పుట్టిన తర్వాత నుంచి అంటే మధ్యలో శరీరధారి అయ్యింది కాబట్టి కనిపిస్తుంది. మరణం తర్వాత శరీరం పోతుంది కాబట్టి మళ్ళీ కనిపించదు. కనుక ఆత్మ నిత్యమైనది, శరీరం అనిత్యమైనది. పుట్టుకకు ముందు లేని, మరణం తర్వాత లేని, చావు పుట్టుక మధ్యలో మాత్రమే ఉండే అశాశ్వతమైన శరీరం కోసం ఏడవడం, దుఃఖించడం అవివేకం అంటున్నాడు పరమాత్మ. ఫ్రెండ్స్, ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రాణులు పుట్టక ముందు కనబడవు, మరణం తర్వాత కూడా కనబడవు అంటున్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఏ ప్రాణైనా కానీ మరి పుట్టక ముందు మనకు కనబడదు, కానీ ఆత్మ మాత్రం ఉంటుంది. మరి పుట్టిన తర్వాత మళ్ళీ మరణించిన తర్వాత కనబడదు, అంటే మధ్యలో, అంటే ఆ శరీరం తీసుకున్న తర్వాత అది ఎన్ని రోజులు ఈ భూమి మీద ఉండాలో అన్ని రోజులు మాత్రమే మనకు కనిపిస్తుంది. కానీ ఆత్మ ఎప్పుడు ఉండేదే అని ఇక్కడ మనకు పరమాత్మ చెప్తున్నాడు అన్నట్టు. అంటే చావు పుట్టుకల మధ్యలో మాత్రమే కనిపిస్తుంది అంటుండ్రు. అంటే చావుకు ముందు కనిపించదు, తర్వాత కనిపించదు. మనము ఇప్పుడు ఒక పెళ్ళైన జంటకు ఫస్ట్ అంటే వాళ్ళ మధ్యలో ఒక పాప కావాలి అంటే ఏంటి అంటే అప్పుడు ఆత్మ ఉంటది, కాకపోతే కనిపించరు కదా. మరి ఆత్మ శరీరం తీసుకొని వచ్చినప్పుడు మరి ఒక చిన్న పాపగా మనకు కనిపిస్తుంది. మరి దాని జీవితకాలం ఎంతనో మనకు తెలియదు. అంటే మరి మాస్టర్స్, మనము పుట్టిన రోజే మరి మనం వెళ్ళే రోజు కూడా నిర్ణయించుకొని మరి అక్కడ దాన్ని రాసి పెట్టి వస్తామట. అంటే పుట్టిన డేటు ఎలాగో
వెళ్ళే డేట్ కూడా అలాగనే మనం అక్కడ రాసుకొని వస్తామట మాస్టర్స్. మరి ఆ క్షణం వచ్చినప్పుడు చుట్టూ ఎవరున్నా, ఎంత ఎంతమంది డాక్టర్లున్నా, ఎన్ని కోట్ల ఆస్తులున్నా ఎవరు కూడా ఆపలేరు ఫ్రెండ్స్. మరి దీనికోసం దుఃఖించడం ఎందుకు అని మనకు ఇక్కడ పరమాత్మ అంటున్నాడు. అంటే మనకు చావు పుట్టుకల మధ్య అంటే ఆదిలోనూ లేదు, అంతంలోనూ లేదు. అంటే ఈ శరీరం వదిలినాక కూడా మనకు ఆత్మ ఉంటుంది. శరీరం తీసుకోక ముందు కూడా ఆత్మ ఉన్నది. మరి శరీరం తీసుకున్నప్పుడే మనం ఈ శరీరధారులుగా కనిపిస్తాము. మరి దీనికోసం శోకించుడు ఎందుకు అని పరమాత్మ చెప్తున్నాడు. దీనికి అంటే ఒక ఉదాహరణగా ఒకడు నిద్రించినప్పుడు, అక్కడ నిద్రిస్తున్నప్పుడు అంటే మాస్టర్స్ మనము నిద్రపోతున్నప్పుడు ఎన్నో కళలు వస్తాయి. మరి చెడు కళ వచ్చినప్పుడు ఇది గిట్ల బాగులేదు అని అనుకుంటాం. మరి మంచిది అనిపించినప్పుడు మనం ఎక్కడెక్కడో వెళ్ళడం, అక్కడ దృశ్యాలను చూడడం, ఎక్కడో కొండల్లోకి, అక్కడ నదుల్లోకి, ఇలా సెలయేర్లు అవన్నీ చూసినప్పుడు మనకెంతో ఆనందంగా అనిపిస్తది. కార్లలో తిరిగినట్టు, ఓ పెద్ద బిల్డింగ్ లో ఉన్నట్టు, పిల్ల పాపలతో ఉన్నట్టు ఎన్నో కళలో మనము అంటే కళలో స్వప్న జగత్తులో ఉంటాం మాస్టర్స్. మరి అది ఎంతసేపు ఉంటదంటే మనం ఎంతసేపు నిద్రిస్తామో అంతసేపే ఉంటది. తర్వాత మనం మెలకువ వచ్చి నిద్రలోకి బయటకు వచ్చిన తర్వాత అవేవి ఉండవు. మరి ఏమనుకుంటాం మనం? అరే ఇదంతా కలేనా అని అనుకుంటాం. మరి ఈ జీవితం కూడా ఒక కళనే మాస్టర్ పత్రికారు ఏమంటారంటే, మనము పైలోకంలో నిద్రిస్తే భూలోకంలో జన్మ తీసుకుంటామంట. భూలోకంలో నిద్రిస్తే పైలోకంలో ఉంటామట. మరి పత్రికారు ఎప్పుడు అంటాడు అంటే, మేడం అంటుండేనట, మనకు మనకంటూ ఒక ఇల్లు కావాలి, మనకంటూ ఇల్లు లేదు కదా, మనకు ఒక సొంత ఇల్లు కావాలి అని అన్నప్పుడు సార్ అన్నారట, మనకు సొంతమైనది అసలైన ఇల్లు పైనుంది మేడం, మనది ఇది అద్దిల్లు అని అన్నాడట. అంటే ఈ భూలోకము మనము అద్దెకు అంటే మనం ఇది అద్దెకు వచ్చినట్టేనట మాస్టర్స్. మనం నివసిస్తున్న ఇల్లు మనం సొంతము అనుకుంటాం, కానీ ఇది అద్దిల్లేనట. ఎంత బంగ్లా అయినా, ఎంత బిల్డింగ్ అయినా ఇది అద్దిల్లేనట. మన సొంత ఇల్లు పైనే ఉన్నదని మనకు పత్రికారు చెప్తారు మాస్టర్స్. మరి కళలో ఈ భార్య పిల్లలు, మేడల ఐశ్వర్యం, అది ఎలాగైతే కలగంటామో తర్వాత అవన్నీ ఎలాగైతే మనం నిద్రలేసినాక కనిపించదో, జీవితం కూడా అంతే మాస్టర్. అంటే మనము పుట్టుకతోని వచ్చి మరి ఏ కుటుంబంలో పుట్టాలి, ఎక్కడ జన్మ తీసుకోవాలి, ఏ ఏ కుటుంబ మధ్యంలో ఉండాలి, ఆడగన మగగన ఎలా పుట్టాలి, ఏ ఊరిలో ఏ దేశంలో అన్ని నిర్ణయించుకొని మనం ఈ భూమి మీదకి వచ్చి మరి ఈ భూమి అనే ఒక పాఠశాలలో మనం నేర్చుకోవాల్సింది నేర్చుకొని మళ్ళీ మన సొంతింటికి మనము తిరిగి వెళ్తామట ఫ్రెండ్స్. మరి అది మనము ఎరుకలోకి తెచ్చుకోవాలంటే మనకు చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. అంటే మరి ఇక్కడ ఏమంటున్నాడంటే పరమాత్మ, స్వప్న జగత్తులు అవన్నీ ఉన్నాయి, మరి వాస్తవంగా మాత్రం లేవు కదా అంటున్నాడు. కళలో ఉన్నట్టు మరి వాస్తవంగా లేవు కదా. అంటే మనం నిద్రించినప్పుడు కళ ఎట్లయితే అంటున్నామో, ఇది కూడా జీవితం కూడా ఒక కళనే అన్నట్టు మనకి ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు మాస్టర్స్. మరి ఆదిలోను లేక అంతంలోను లేక మధ్యలో మాత్రం ఉంటే అది మిథ్య వస్తువే, మిథ్య జగత్తు భ్రాంతి మాత్రమే. ఏడిస్తే శోకిస్తే ఆ స్వప్నంలోని భార్య పిల్లలు ఐశ్వర్యం అవన్నీ రావు. అటువంటి వాటి కోసం శోకించడం ఎందుకు అంటున్నాడు. అంటే ఆదిలోను అంటే మనం ఫస్ట్ అంటే మనం ఈ భూమికి రాకముందు ఆ లేదు, మరి తర్వాత వెళ్ళిపోయినాక కూడా లేదు. అంటే మధ్యలో ఈ ఉన్న కొంతకాలం కోసం మనం ఏడిస్తే మనకి ఇక్కడ ప్రయోజనం లేదు అని ఇక్కడ చెప్తున్నాడు మాస్టర్. చావు పుట్టుకల మధ్య మరి ఇక్కడ ప్రాణులు ఆత్మ అనే పుట్టక ముందు ఉంటుంది, శరీరం లేదు. అంటే శరీరం ఉండదు, ఆత్మ ఎప్పుడు ఉంటది. మనం పుట్టక ముందు ఉంటుంది, మరి మరణించిన తర్వాత కూడా ఆత్మ ఎప్పుడు జీవించే ఉంటది. ఒక శరీరమే. అంటే ఈ ఆత్మకు శరీరం ఒక వాహనం లాంటిది మాస్టర్స్. మనం ఇప్పుడు ఒక వాహనం తీసుకొని, అది కారే గాని బైకే గాని, ఇప్పుడు మన శరీరానికి ఆత్మ ఎలాగైతో మన శరీరానికి నడిపిస్తుందో, మరి ఒక వాహనానికి కూడా ఇంజన్ అలా ఉంటుంది కదా మాస్టర్స్. మరి ఇంజన్ పని చేయకపోతే ఆ కారు కదలదు కదా. అదే విధంగా ఇక్కడ ఆత్మ అనేది లేనప్పుడు శరీరంతో మనకేమి పనేమి ఉండదు, అది వ్యర్థమైందే. అంటే ఇది ఇక్కడ మనకు రెండు ఉంటాయి ఫ్రెండ్స్. మనం శరీరం వదిలిన తర్వాత ఒకటి
కాలిపోయేది శరీరం, రెండవది పైకి వెళ్ళేది ఆత్మ. ఇక్కడ కాలిపోయిన శరీరం అనిత్యం, మరి పైకి వెళ్ళేది అది నిత్యమైన ఆత్మ. అంటే దానికి మళ్ళా పుట్టుక ఉంటుంది, మళ్ళీ కొత్త శరీరాన్ని ధరించి మళ్ళీ అది భూమికి రావడం జరుగుతుంది మాస్టర్స్. మరి మనం ఇక్కడ ఏంటి అంటే మన ఈ ఆత్మ మనము ఒక శరీరం తీసుకున్నప్పుడు అప్పటిదాకా అది ఉంటుంది, ఆత్మ ఉంటుంది, కానీ మనకు దాన్ని చూడలేము. అంటే మనం అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి మనం దాన్ని చూడలేము. అంటే మన శరీరధారిగా, అంటే మనం ఒక శరీరాన్ని సృష్టించుకున్న తర్వాతనే మనము చూడగలుగుతాము అని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు మాస్టర్. కనుక ఆత్మ నిత్యమైనది, శరీరము అనిత్యమైనది అని ఇక్కడ అంటున్నాడు. పుట్టుకకు ముందు లేని, మరణం తర్వాత లేని, చావు పుట్టుకల మధ్య మాత్రమే ఉండే ఈ అశాశ్వతమైన శరీరం కోసం ఏడవడం, దుఃఖించడం అవివేకం అని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు మాస్టర్స్. మరి అంతే కదా మాస్టర్స్, అంటే మనము ప్రపంచకంలో ఉన్నప్పుడు మనకి ఇవేవి తెలియదు మాస్టర్స్. ఆ బ్రహ్మర్షి పత్రిక ద్వారా మరి ఈ బుద్ధ పరమాత్మ కనిపెట్టిన ఈ ఆనాపాన సతి ద్వారా మరి పత్రి గారు అన్ని ఊర్లోకి, అన్ని గ్రామాల్లోకి తీసుకొచ్చి ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందించి నీవు ఆత్మవి, నీవెవరో తెలుసుకో అని ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి గడప గడపకు అందేలా చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి మాస్టర్స్. అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటది మాస్టర్స్. మరి మనం తెలుసుకున్నదే గాక మన ద్వారా కూడా నలుగురికి అందించాలి మాస్టర్స్. ఇక్కడ ఒకనొక ఆత్మ ఆశ్చర్యంగా చూస్తున్నారు, మరొకడు ఆశ్చర్యంగా చెబుతున్నారు, ఇంకొకడు ఆశ్చర్యంగా వింటున్నారు, కానీ వినడం చేత ఆత్మను గురించి తెలుసుకోలేరు. ఈ లోకంలో యోగులు, జ్ఞానులు, ముముక్తులు, అయోగ్యులు అని నాలుగు రకాలైన మనుషులు ఉంటారు. మన కంటికి కనిపించే భౌతిక వస్తువులం మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు సముదాయం ద్వారా గ్రహిస్తాం. ఆత్మ అనేది భౌతికంగా కంటికి కనిపించే వస్తువు కాదు. ఆత్మను చూడగలిగే వాళ్ళు జగత్తులో చాలా అరుదు అంటున్నారు ఇక్కడ. ఒక్క ఆత్మకే తప్ప మరి దేనికి ఉనికి అనేది లేనప్పుడు, ఆత్మ తనకు తానే స్వయంగా దర్శించేటప్పుడు ఆత్మ ఒకటే ఉంటుంది. చూసేవాడు అని గాని, చూడబడేది అని గాని వేరువేరుగా ఏమి ఉండవు. అది ఒక అలౌకికమైన, అద్భుతమైన, అరుదైన అనుభూతి. జ్ఞాన చక్షులను సంతరించుకున్న యోగులు, ఆత్మజ్ఞానం కలిగి యోగులు బయట నుండి చూసేవారికి కళ్ళు మూసుకున్నట్టు కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఆశ్చర్యకరమైన ఆత్మానుభూతిని తన్మయత్వంతో దర్శిస్తూ ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు, బ్రహ్మానందం అనుభవిస్తూ ఉంటారు. అటువంటి అటువంటి ఆత్మ సందర్శన అనుభూతిని మాటలలో వర్ణించడం దుర్లభం. ఎందుకంటే ఆత్మకు సమానమైన వస్తువేది ఈ లోకంలో లేనే లేదు, కనుక దానిని వర్ణించలేము అని ఇక్కడ మనకు పరమాత్మ చెప్తున్నాడు ఫ్రెండ్స్. అందుకే ఆత్మజ్ఞానులైన వాళ్ళు దానిని వర్ణించడానికి ప్రయత్నించినప్పుడు కూడా తన్మయ స్థితిలో వివరించగలిగినంత మాత్రమే వివరిస్తుంటారు. వారు దివ్యచక్షు ద్వారా చేసిన ఇతర లోక సంసార విశేషాలను ఆశ్చర్యకరంగా వివరిస్తుంటే ముముక్షువులైన వాళ్ళు ఆత్మజ్ఞానుల చుట్టూ చేరి అంతే ఆశ్చర్యంతో, ఆనందంతో వింటూ ఉంటారు. అటువంటి అనుభవాలకే తాము కూడా తహతహలాడుతూ ఉంటారు. అయితే ఆ జ్ఞానులు చూసినది, చెప్పినది వింటే మాత్రమే ఆత్మ గురించి తెలుసుకోమని వారి ఖచ్చితంగా తెలుసు. ఆత్మ గురించి తెలుసుకోవాలంటే తాము చేయవలసి
ముముక్షులకు తెలుసు. కనుక వారు జ్ఞాన సాధన ద్వారా ఆత్మ జ్ఞానాన్ని సంపాదించగలరు. అయితే కొంతమంది అయోగ్యులు మాత్రం ఇవన్నీ వింటూ కూడా ఏమాత్రం తెలుసుకోలేరు, తెలుసుకోవాలని ప్రయత్నం చేయరు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టు మరి ఉంటారు. ఇక్కడ పరమాత్మ ఏమంటున్నాడంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒకానొక ఆత్మను ఆశ్చర్యకరంగా చూస్తారు అంటుండు. అంటే మరొకరు ఆశ్చర్యకరంగా చెప్తారు, మరొకరేమో ఆశ్చర్యంగా వింటారు అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ లోకంలో యోగులు ముముక్తులు ఆత్మ జ్ఞానులు ఏం చేస్తారంటే వాళ్ళు 4 రకాలు ఉంటారంట మాస్టర్స్. మరి ఆ 4 రకాల్లో మనకు కంటికి కనిపించేది భౌతిక వస్తువులు, మరి మనసు, బుద్ధి, ఇంద్రియాలు. మరి వాటి ద్వారా గ్రహించేది కొంచెం. మరి ఆత్మ అనేది భౌతికంగా కంటికి కనిపించదు మాస్టర్స్. మరి ఆత్మను చూడాలంటే వాళ్ళు జగత్ చాలా అరుదుగా ఉంటారంటు. అంటే మరి ఇక్కడ శరీరం, మనం శరీరంతో కనిపించే వాళ్ళం అందరూ చూడవచ్చు, కానీ ఇక్కడ ఆత్మను మాత్రం ఎవరు చూడలేరు ఫ్రెండ్స్. ఆత్మను చూడాలి అంటే మరొక వాళ్ళకు యోగులకే సాధ్యమవుతుంది మాస్టర్స్. మరి ఆత్మ జ్ఞానం అంటే ఇది మామూలు విషయం కాదు మాస్టర్స్. అది ఆత్మజ్ఞానం రావాలి అంటే మరి మనలోకి మనం ప్రయాణించాలి, ఎంతో సాధన చేయాలి. కఠినమైన ఆ నియమనిష్టలు అంటే ఆహార విషయంలో కానీ ఎక్కడికి వెళ్ళినా గాని ఈ ముందు మనకు పత్రి గారైనా చటవతి సార్ అయినా ఏమంటాడు అంటే సాత్వికమైన ఆహారం తీసుకోవాలి, తీవ్రమైన జ్ఞాన సాధన చేయాలి అంటారు. మరి అలా తీవ్రమైన జ్ఞాన సాధన చేసి సాత్వికమైన ఆహారం తీసుకున్నప్పుడు మనము అంటే మనం ఎలా అంటే ఎప్పుడు ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మరి అప్పుడు మనము ఆత్మను చూడగలుగుతాం. అంటే ఇట్లా ఇలా చూసేటోళ్ళు జగత్తులో అరదు అంటుండు. అంటే అరదు అంటే ఇప్పుడు ఆత్మను చూడగలిగేటోళ్ళు ఎవరంటే కృష్ణ పరమాత్మ లాంటి కానీ, వేదవ్యాసుల వారు కానీ, మన పత్రి గారు కానీ. మరి అలా ఎదగాలి అంటే మనం కూడా చూడగలుగుతాం, కానీ అంతటి సాధన చేయాలి, అంతటి నిష్ఠతో ఉండాలి. మరి వాళ్ళు ఎప్పుడు మనం పత్రి గారిని అంటే దగ్గరలో చూడలేం, కానీ వీడియోలు విన్నప్పుడు మాస్టర్స్ ఎప్పుడు చిరునవ్వుతోనే ఉంటారు. మరి పత్రి గారిని ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా గానీ ఏంటి అంటే నువ్వు కళ్ళు మూసుకో, ధ్యానం చెయ్యి అని చెప్తారు. ప్రతి ఒక్క విషయానికి, ప్రతి ఒక్క సమస్యకు నీకు ధ్యానమే పరిష్కారం అని చెప్తారు. మళ్ళీ అంటే ఇక్కడ తిరిగి మీరు ఎన్ని అడిగినా గానీ నేను తిరిగి మళ్ళీ ధ్యానం కాడికే వస్తాను అని పత్రి గారు వీడియో ద్వారా ఎన్నో ఇట్లా క్లాసుల రూపంలో చెప్పడం జరిగింది. అంటే మనం ఎప్పుడు ఆత్మస్థితిలో ఉన్నప్పుడు, ఆత్మానుభూతిలో ఉన్నప్పుడు మరి మనకు ఇతరుల గురించి కానీ, మన శరీరం గురించి కానీ, మన ఇంద్రియాల గురించి కానీ, దేని గురించి కానీ మనము పట్టించుకోం ఫ్రెండ్స్. మరి ఇక్కడ మనసు, బుద్ధి, ఇంద్రియాలు సముదాయం అంటుంది. మరి మనసు మనము ధ్యానంలో కూర్చోక ముందు ఎలాంటి ఆలోచనలు రావు ఫ్రెండ్స్. మరి ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకున్నామో అప్పుడు ఎక్కడెక్కడయో ఆలోచనలు, ఎన్నెన్నో వేల లక్షల ఆలోచనలు మరి ఎక్కడికి వెళ్ళి వస్తాయో అవి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మరి ఆలోచనలు వచ్చినప్పుడు మన శ్వాసను గమనిస్తూ అవన్నీ పక్కన పెట్టేస్తూ శూన్య స్థితికి రావాలి. అంటే మన మనసు మన ఆధీనంలో ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఎలా అంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏ కొంచెం శబ్దమైన ఆ ఏంటి అంటే మన మనసు ఏం చేస్తుంది అంటే లేవు, ఎంతసేపు కూర్చుంటావు లే అన్నట్టు చెప్తుంది. కానీ మనము ఆత్మతోని మనం కావాలి అంటే, ఆత్మానందం పొందాలి అంటే మనము మనసు మాట వినకూడదు. అంటే మనసు వెంబట మనము పరిగెత్తకూడదు. అది అది ఆలోచనల వైపు వెళ్ళిన కొద్దీ మన దాన్ని తీసుకొస్తూ మరి మనము శ్వాస మీదకి తీసుకురావాలి. మళ్ళీ అది ఎప్పుడైతే ఆలోచన మీదకి వెళ్తుందో మళ్ళీ మనము శ్వాస మీదకి తీసుకొస్తూ ఉండాలి. మరి అప్పుడు మనము శూన్య స్థితిలోకి వెళ్ళినప్పుడు అది మనసు శుద్ధి అయి అప్పుడు మన ఆత్మస్థితిలో మనం ఉంటాం ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఆత్మ స్థితిలో ఉండే వాళ్ళు జగత్తులో అరుదు అంటున్నారు. మరి ఆ అరుదులో కూడా మనం మొక్కలుగా కావాలి మాస్టర్స్. ఒక ఆత్మకే తప్ప మరి దేనికి ఉనికి అనేది లేనప్పుడు ఆత్మ తనే స్వయంగా దర్శించేటప్పుడు అంటే ఇక్కడ ఆత్మకే తప్ప మరి ఉనికి దేనికి ఉండదు మాస్టర్స్.
ఇప్పుడు మన శరీరంలో కాళ్ళు, చేతులు, ఈ ముక్కు, నాలుక ప్రతిదీ ఉన్నది. అంటే మన అవయవాలకు ఈ ఆత్మ మనకు మన శరీరంలో నుంచి ఆత్మ తప్పుకున్నప్పుడు మరి మనం ఒక వేలు కూడా కదిలించలేము. మరి ఇక్కడ ఆత్మకే ఉనికి ఉన్నది. మరి ఈ ఈ ఇంద్రియాలకు ఎలాంటి ఉనికి ఉండదు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఆత్మ తనను తానే స్వయంగా దర్శించేటప్పుడు అక్కడ అంటే ఒకటే ఉంటుంది. అంటే మనం ఇప్పుడు మాస్టర్స్ మన పత్రి గారే పత్రి గారినే తీసుకుందాం మాస్టర్స్. పత్రి గారు ధ్యాన స్థితిలో ఉంటారు. మరి మనకు ధ్యానం తెలుసు కాబట్టి పత్రి గారు ధ్యాన స్థితిలో ఉన్నాడు. ఆత్మస్థితిలో ఉన్నాడు. ఆత్మానందం పొందుతున్నారు అనుకుంటాం. కానీ మరి ధ్యానం గురించి తెలియని వాళ్ళు ఏమనుకుంటారు? చూస్తూ నవ్వుకుంటారు. ఏంటి కళ్ళు మూసుకొని కూర్చున్నాడు అని. అంటే మన స్టార్టింగ్ లో మన పరిస్థితి కూడా అంతే కదా మాస్టర్. అలా ఉంటది అన్నట్టు. మరి అలాంటి స్థితి నుంచి మెల్లమెల్లగా మనము ఆత్మస్థితికి చేరుకోవాలి మాస్టర్స్. మరి ఆత్మ ఆనందం అనేది మనం మాటల్లో చెప్పలేం మాస్టర్స్. అంటే అది ఆత్మానందం పొందితే గాని మనకు ఇక్కడ తెలియదు. ఆత్మానుభూతి అంటే అది మాటలతో చెప్పేది కాదు. అది జ్ఞాన చక్షుల ద్వారా మరి ఒక యోగులు ఆత్మజ్ఞానం కలిగిన యోగులు బయట నుండి అంటే మనం అనుకుంటాం వాళ్ళు ఏం చేస్తుండ్రు కళ్ళు మూసుకున్నారని. కానీ వాళ్ళు ఎంతో తన్మయత్వంలో అంటే ఆ ఆత్మస్థితిలో ఉంటారన్నట్టు. మరి అలా కళ్ళు మూసుకున్నప్పుడు మరి మన ఆత్మతో ఉన్నప్పుడు ఆత్మ అంటే మనం పరమాత్మ అన్నట్టు మాస్టర్. మరి ఎప్పుడైతే మనం ఆత్మస్థితిలో ఉంటామో మరి అంతసేపు మనము పరమాత్మతో ఉన్నట్టే ఫ్రెండ్స్. మరి అలాంటి స్థితి మనం తెచ్చుకోవాలి మాస్టర్. మనం ఒక గంట సేపు కూర్చుంటే ఏంటి అంటే ఆలోచనలతో సరిపోతుంది. అది కరెక్ట్ మనసు శూన్యమయ్యే స్థితిలోకి వచ్చే వరకల్లా మనం ధ్యానంలో నుంచి లేస్తే దానికి ప్రయోజనం ఏమంటూ ఉండడం లేదు మాస్టర్. అందుకోసమే చటవర్తి సారు ప్రతి ప్రతి జూమ్ క్లాస్ లో కూడా చెప్తారు. గంటల గంటల సాధన, తీవ్రాతి తీవ్ర సాధన చేసి మీరు ఆత్మగా ఎదగాలి అని. అంటే మేము ఎలా ఎదిగామో మీరు కూడా అలా ఎదగాలి అని ప్రతిరోజు జూమ్ క్లాస్ లో ఆ సార్ గాని మరి అమ్మ గాని ఒకరికంటే ఒకరు ఎక్కువ మరి తటవర్తి సారు ఆత్మ గురించి వివరిస్తే మరి అమ్మ వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు అనుకుంటా ఎన్నెన్నో గ్రంథాల నుంచి అన్నిటిని సేకరించి అవిటిని దాన్ని ఏమంటారు అవన్నిట్లకెళ్ళి తీసి వడపోసి మనకి ఏది ముఖ్యమైందో అది అందించడం జరుగుతుంది మాస్టర్స్. మరి ఇక్కడ మనము ఒకటి చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే మన మాస్టర్ ప్లేట్ లో అన్నం పెట్టుకుంటాం. కానీ ఉత్త అన్నం తినలేం మాస్టర్. ఆ అన్నము తటవర్తి సార్ అయితే అన్ని రకాల కూరలు అమ్మ జ్ఞానం. మరి ఈ రెండు జ్ఞానాలు కలిస్తేనే మనం పరిపూర్ణం కలుగుతాం. పరిపూర్ణమైన ఆహారం తిన్నట్టు ఉంటది మాస్టర్స్. నాకైతే అనిపిస్తది అమ్మ జ్ఞానం ఒక రకంగా ఉంటది, సార్ జ్ఞానం ఒక రకంగా ఉంటది. మరి ఆ రెండు జ్ఞానాలే మనం పట్టుకున్నప్పుడు మనము ఆత్మ గురించి ఏమన్నా తెలుసుకోగలుగుతాం ఫ్రెండ్స్. మరి అప్పుడు ఆత్మానుభూతిని తన్మయత్వంలో దర్శిస్తున్నప్పుడు మరి బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అటువంటి ఆత్మ దర్శనం, ఆత్మానుభూతి మాటలతో వర్ణించడం దుర్లభం అంటున్నారు. కరెక్ట్ మాస్టర్స్. అది ఏమని చెప్తారు? అది అనుభవిస్తేనే తెలుస్తది. అది మనము శూన్య స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ ఆత్మానుభూతి మాటలతో చెప్పేది కాదు, ఇక్కడ వర్ణించడం కూడా దుర్లభమే అంటున్నాడు పరమాత్మ. ఎందుకంటే ఆత్మకు సమానమైన వస్తువేది ఈ లోకంలో లేనే లేదు అంటున్నాడు. మరి వర్ణించలేము మరి దాన్ని. అందుకే ఆత్మజ్ఞానులైన వాళ్ళు దానిని వర్ణించడానికి ప్రయత్నించినప్పుడు అంటే మాస్టర్స్ మనం ఇప్పుడు ఏదైనా అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక తన్మయత్వంలో అంటే వాళ్ళు వాళ్ళు ఎలా అంటే ఒక పరమాత్మ స్థితిలో వాళ్ళు మనకు వివరించినప్పుడు మనం కూడా అదే స్థితిలో ఆ చుట్టూ చేరి వినడం జరుగుతుంది. అంటే మనం కూడా అదే తన్మయత్వంలో వినడం జరుగుతుంది. ఇప్పుడు రాజ్యలక్ష్మి అమ్మ గాని ఆ అమ్మ క్లాస్ చెప్తే ఎలా అంటే ఆత్మలోంచి ఇప్పుడు మనం చటవర్తి సార్ గాని అంటే మన క్లాస్ చెప్పినప్పుడు వాళ్ళు ఎలా అంటే మనం మొత్తము దానికి అంకితమై ఉండిపోవాల్సి అనిపిస్తుంది. ఎందుకంటే సార్ రాసుకోమంటాడు కాబట్టి రాసుకుంటాం. కానీ అమ్మ ఏమంటదంటే మీరు రాసుకుంటూ కాదు చక్కగా వినండి తర్వాత రాసుకోండి అంటది. అమ్మ జ్ఞానం ఒక రకం ఉంటది, సార్ జ్ఞానం ఒక రకం ఉంటది. మరి ఎవరు చెప్పిన ఆత్మ గురించే, పుట్టుక చావుల గురించే. మరి మరి మనకు ఆదిలోని లేక అంతంలో లేక మరి నిరంతరం ఉండేది ఇక్కడ ఆత్మని.
మరి ఆశ్చర్యకరమైన ఈ ఆత్మజ్ఞానులు చుట్టూ చేరి ఆశ్చర్యంగా ఆనందంగా వింటారంటున్నాడు ఇక్కడ. మరి ఈ ఈ అజ్ఞానులు చూసినది చెప్పినది వింటే మరి వాళ్ళు ఏంటి అంటే మరి వాళ్ళు ఎప్పుడు ఇట్లా అంటే దాన్ని స్వీకరించడం అంటే ఆత్మస్థితిలో వెళ్ళి స్వీకరించడం జరుగుతుంది మాస్టర్. ఆత్మ గురించి తెలుసుకోవాలంటే తమ ప్రయత్నం తాము చేయాల్సిందే ముముక్షులకు తెలుసు అంటుందంటే ఆత్మ గురించి తెలుసుకోవాలంటే ఎవరి ప్రయత్నం వాళ్ళే చేయాలి కానీ ఇది ఎవరికి చేసేది కాదు అంటున్నారు ఇక్కడ. మరి అంతే కదా ఫ్రెండ్స్. మరి మనకు ఆకలి అయితే మనమే అన్నం తినాలి కానీ ఇంకోళ్ళు తింటే మన కడుపు నిండదు కదా. అందుకోసమే మన ఆత్మను తెలుసుకోవాలంటే మనం ప్రతిరోజు మరి మన వయసు ఎంతుంటో అన్ని నిమిషాలు అది మినిమం టైం అని అంటారు. మరి గంటల గంటల తీవ్ర సాధన చేస్తూ మరి మనం ఆత్మస్థితిలో ఉంటే మనకు ఎన్నెన్నో తెలుస్తాయి మాస్టర్స్. నేనెవరు, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, నా నా డిజైన్ ఏంటి, నేను చేయవలసిన పని ఏంటి అని అప్పుడు మనము ఆ పని మీద మనము నిమగ్నమై ఆ పనిని ముందుకు తీసుకెళ్తాం మాస్టర్స్. మరి ఇక్కడ ఏమాత్రం తెలుసుకోలేరు అంటుండ అంటే ఏమాత్రం కూడా తెలుసుకోలేరు. మరి ఇక్కడ ధ్యానం కానీ సాధన కానీ చేయకుంటే మరి ఎలా తెలుసుకుంటారు? దాని గురించి ఏం తెలియదు. మనకి ఇంతకు ముందు పత్రికారు చెప్పక ముందు మనకేమైనా తెలుసా? మరి పత్రికారు వచ్చిన తర్వాత మనం తెలుసుకున్నాం. అందుకే ఇక్కడ చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అని అంటున్నారు. అంటే మరి ఎంత ధ్యానం చేసుకుంటే అంత మనకు ఆత్మ జ్ఞానం పెరుగుతుంది మాస్టర్స్. అంటే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి అన్నట్టు. మనం ఎవరము, ఎక్కడికి వెళ్ళి వచ్చినాము, మరి మన శరీరం తీసుకోక ముందు ఎక్కడ ఉన్నాము, మరి శరీరం తీసుకున్న తర్వాత కొద్ది రోజులు భూమి మీద ఉంటున్నాము, మరి మళ్ళీ వెళ్ళిపోతున్నాము, మరి తర్వాత ఏం జరుగుతుంది, మనం పుట్టక ముందు ఏం జరిగింది, శరీరం తీసుకోక ముందు ఏం జరిగింది, శరీరం వదిలిన తర్వాత ఏం జరుగుతుంది, మరి మధ్యలో ఏం జరుగుతుంది అన్న ఇవన్నీ మనకు ఆలోచనలు వస్తాయి మాస్టర్స్. మన సాధన ఎంతెంత పెరుగుతాయి మనకు అంతంత ఆలోచనలు జ్ఞానం మనకు పెరుగుతాయని ఇక్కడ మనకు గురువులు చెప్తున్నారు మాస్టర్స్. మరి ఇక్కడ మళ్ళీ పరమాత్మ ఏమంటున్నాడంటే అన్ని దేహాలలోనూ ఉన్నది ఒకే ఆత్మ. ఈ ఆత్మ అది చంపబడేది కాదు. కాబట్టి అర్జున ఈ జీవుల కోసం శోకించడం అనేది తగని పని. దేహి ఎప్పటికీ వధింపబడదు, వధింపబడేది ప్రాణుల శరీరాలే. కనుక ఇంకెందుకు దుఃఖం. ఆత్మ ఏ కాలంలోనూ ఏ ఏ సాధనం ద్వారాను నశించబడదు, దుఃఖించబడదు. మరి ఇక్కడ ఏంటి అంటే నశించబడేది శరీరం, మరి దానికోసం ఏడవడం ఎందుకు అని ఇక్కడ నాకు పరమాత్మ చెప్తున్నాడు. దేహ భావన వల్ల దుఃఖం, ఆత్మభావన వల్ల దుఃఖరాహిత్యం పరపరంగా కలుగుతాయి. కనుక ఏ ప్రాణి యొక్క పరిస్థితి గురించి ఏడవడం అనేది ఒకానొక అజ్ఞాని యొక్క చేష్ట. ఆత్మ అజ్ఞానిగా ఉన్నంత కాలం ఎవరికైనా ఎప్పుడు శోకమే. ఆత్మ జ్ఞానిగా అయినప్పుడు ఇక ఉన్నదంతా ఆనందమే. కనుక ఒకనొక ఆత్మజ్ఞానిగా మారాలని శ్రీకృష్ణ పరమాత్మల వారి ఉద్బోధ. ఇక్కడ పరమాత్మ ఏమంటున్నాడంటే అన్ని దేహాలలో ఉన్నది ఆత్మే అంటున్నాడు. అంటే మరి ఇక్కడ ఒక మనిషి శరీరంలోనే కాదు మాస్టర్స్, ప్రతి జీవిలో ఉన్నది కూడా ఆత్మే అంటున్నాడు. మరి ఇక్కడ మనం ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ నేను మీకు ఒక లతలా కనిపిస్తున్నాను, కానీ ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నాను ఆత్మ. అంటే ఒక లత అనే శరీరంలో నేను ఆత్మగా మీ ముందున్నాను. కానీ ఇంతకు ముందు నేను ఎన్ని అవతారాలు ఎత్తిన్నో, అంటే జీవుల పక్షుల జంతువులుగా, వృక్షాలుగా, ఖనిజాలుగా మరి ఎన్నెన్నో నేను జన్మలు తీసుకున్నాను. మరి అన్ని జన్మల్లో మరి మనము ఏ రకంగా ప్రవర్తించామో మనకు తెలియదు కదా మాస్టర్. మరి ఇక్కడ మనం ఒకటి తెలుసుకుంటే ఏంటి అంటే పాండవుల తండ్రి పాండురాజు అంటే కుంతి మాత భర్త అన్నట్టు. అయితే వాళ్ళకు రాజులకు ఏంటి అంటే వాళ్ళకు వేట అంటే సరదా కాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రంటే మరి వాళ్ళు రాజులు అంటే వాళ్ళకి ఎంతో జ్ఞానం ఉంటది. అంటే వాళ్ళకి ఎప్పుడు ఎంబట మహర్షులు ఋషులు ఎంబడ ఉంటారు, ప్రతిదీ సలహా ఇస్తూనే ఉంటారు.
కానీ వాళ్ళకి ఏంటి అంటే ఒకటి వేట అంటే సరదా ఉంటది అన్నట్టు. ఆ వేట అంటే సరదాతో అతడు అంటే కుంతి మాత చెప్తది అన్నట్టు. మరి ఆ మాతకు మరి రాబోయే నీకు తెలిసియానా మరి ఎందుకో తెలవదు గాని, "వద్దు నువ్వు వేటకు వెళ్ళవద్దు" అని చెప్పినా గాని, ఆ మహారాజు వినక ఆ రోజు వేటకు వెళ్ళడం జరుగుతది. మరి అలా వేటకు వెళ్ళడం వల్ల అక్కడ పొదచాటున ఉన్న అది కొంచెం కదిలి దాని తోకన, దాని చెవ ఏదో కనిపించగానే అతడు బాణం వేయడం జరుగుతది మాస్టర్స్. బాణం వేసినప్పుడు అవి 2 జింకలు ఏంటి అంటే అవి అవి శరీరకంగా కలిసి ఉన్నాయి మాస్టర్స్. ఒక బాణము రెండిటి మధ్యలకు దిగి అవి 2 ఒకేసారి ప్రాణం విడవడం జరుగుతదట మాస్టర్స్. మరి అలా వెళ్ళిన తర్వాత ఆ జింకలు ఈ రాజుని చూసి వెంటనే శాపం ఇస్తాయట. మేము ఎలాగైతే ఆహ్, ఒకళ్ళం విడలేకపోతున్నామో నీవు కూడా అలానే నీ భార్యలకు విడిపోవు అని శాపం ఇస్తారు. అంటే భార్యతో నువ్వు కలిస్తే నువ్వు వెంటనే పగిలి చనిపోతావు అని ఆ జింకలు ఆ మహారాజుకు శాపం ఇస్తాయట ఫ్రెండ్స్. మరి అలా ఇచ్చినప్పుడు ఆ మహారాజు చాలా బాధపడతాడు. కానీ ప్రయోజనం ఏంటి? అయిపోయింది. మరి తర్వాత కుంతిమాతతోని చెప్పినప్పుడు కొద్ది రోజుల కొన్ని సంవత్సరాల తర్వాత మరి ఇక్కడ సంతానం కావాలి గదా! అని అన్నప్పుడు కుంతిమాతకేంటి అంటే ఆహ్, ఒక మహర్షికి సేవ చేయడం ద్వారా కుంతిమాతకు వరాలిస్తారన్నట్టు. నీకు ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ఈ వరాలు ఉపయోగించుకో అన్నప్పుడు, అప్పుడు ప్రకృతి దేవతల ద్వారా ఈ పంచపాండవులను అంటే వాళ్ళు ఆహ్, ఇలా భూమి మీదకి రావడం జరుగుతదట మాస్టర్స్. అంటే వాళ్ళకు సంతానం అనేది ఇట్లా అంటే వరపుత్రులు అని ఇక్కడ మనం అంటే అంటే అట్లా అన్నట్టు. ఇప్పుడు ఏ జంతువుకి ఏసినా గాని, మనిషికి ఏసినా గాని, ఒక చిన్న జీవికి ఏ జీవికి ఏసినా గాని అది మనకు కర్మ కిందనే ఉంటది మాస్టర్. మరి ఎన్నో వందల జన్మలు తీసుకున్న మనము ఏ జన్మలో ఏం చేస్తామో తెలియదు కాబట్టి, మరి అన్నీ మనం అనుభవిస్తూనే వస్తాం మాస్టర్స్. ప్రతి ఒక్కళ్ళు ఈ భూమిని వదిలి వెళ్ళేటప్పుడు 2 సంచులు తీసుకొని వెళ్తారట మాస్టర్. ఒకటి పుణ్యం సంచి, ఒకటి పాపపు సంచి. మరి ఆ సంచిలో పుణ్యపు కర్మలు, పాప కర్మలు 2 ఉంటాయట. మరి పుణ్యపు కర్మలు ఎక్కువ తక్కువగా ఉంటే పుణ్యం అనుభవించేదాకా పైన ఉండి మళ్ళీ మనం భూమి మీదకి రావాలట మాస్టర్స్. పుణ్యమైన, పాపమైన ఏదైనా మనం భూమి మీదకి రావాల్సిందేనట మాస్టర్స్. మరి ఇలా వచ్చి మన కర్మలన్నీ తీరే వరకు మనం వస్తూ పోతూనే ఉంటామట. మరి మాస్టర్స్ మనం అనుకుంటామట ఏంటి రావడం, పోవడం. ఇవేంటి సంచులు ఎన్నున్నాయి అవన్నీ నాకిచ్చేయి మాస్టర్స్. ఇక్కడ పోవడం, రావడం నా వల్ల గాదు అని మనం అన్నప్పుడు అందుకే మనం ఎక్కువ కష్టాలను అంటే ఎక్కువ కర్మలను తీసుకొని ఈ భూమి మీదకి వచ్చి ఈ జన్మని ఆఖరి జన్మన్నా చేసుకుంటాం. లేకపోతే మన తటవర్తి దంపతులాగా మరి ఇంకా ఉన్నత కుటుంబంలోనన్నా పుట్టి మంచి మార్గంలోనన్నా ఉంటామన్నమాట ఫ్రెండ్స్. మరి ఆ రకంగా మనం ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి మాస్టర్స్. ఇక్కడ దేహి ఎప్పటికీ వధింపబడదు. అంటే వధింపబడేది మాత్రం శరీరమే అంటున్నారు. మరి ఇక్కడ శరీరానికే చావుంది గానీ, మరి ఇక్కడ ఆత్మకు చావంటూ లేదు అంటున్నాడు. మరి ఇందుకోసమేనా ఇంక దుఃఖం నీకెందుకు అర్జున ఈ దుఃఖం? ఆత్మ ఏ కాలంలోనూ ఏ ఏ సాధనం ద్వారాను మరి అది నశింపబడదు. దానికి చావు అంటూ లేదు. దానికోసం దుఃఖించడం అవసరమా? అని దేహ భావనల వల్ల దుఃఖం కలుగుతుంది అన్నట్టు. మరి ఆత్మ భావన వల్ల దుఃఖరాహిత్యం అవుతుంది. అంటే మనం ఆత్మలో ఉంటే మనము ఇది ఇంతే గదా అని అనుకుంటాం మాస్టర్స్. మరి ఈ రకంగా ఏ ప్రాణిని జూసినా, ఏ పరిస్థితిలో చూసినా ఏడవడం మరి ఇది అనవసరం అంటుండు ఇక్కడ. కృష్ణ పరమాత్మ ఏమంటుండంటే, "నువ్వు ఏడవడము ఇది అనవసరం" అని మరి అర్జునుల వారికి ఎంతో చక్కగా వివరించడం జరిగింది మాస్టర్స్. మనకు కూడా ఇక్కడ గురువులు అట్లనే వివరిస్తున్నారు మాస్టర్స్. మరి మనందరము ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానం అందుకొని మనం కూడా హ్మ్. గురువుల్లాగా, కృష్ణ పరమాత్మల్లాగా ఎదగాలి మాస్టర్స్. ఇక్కడ ఏమంటున్నారు అంటే, ఇక్కడ ఏ ప్రాణి యొక్క పరిస్థితిని చూసి ఏడవడం అనేది ఒక అజ్ఞాని లక్షణం అంటుండు. అంటే అజ్ఞాని యొక్క చేష్ట అంటున్నాడు. మరి అజ్ఞానిగా ఉన్నంత కాలం అంటే మన ఆత్మ అజ్ఞానంలో ఉన్నంత కాలము మరి ఎప్పుడు మనము శోకమే అంటుండు. మరి ఆత్మకు జ్ఞానం వచ్చినప్పుడు మరి ఇక ఉన్నదంతా ఆనందమే అంటున్నాడు. మరి ఆ ఆనందం పొందాలి అంటే మనం ఆత్మజ్ఞానం తప్పనిసరిగా పొందాలి మాస్టర్.
ఆత్మజ్ఞానం రావాలి అంటే మనం గంటల గంటల సాధన చేయాలి మాస్టర్. మరి మనము చేస్తూ ఇతరులకు కూడా చెప్పాలి. ఇక్కడ ఒకానొక ఆత్మజ్ఞానిగా మారాల్సిందే అని కృష్ణుల వారు ఉద్బోధ. అంటే చూడండి మాస్టర్, ఎంత ఓర్పుగా, అంటే అర్జునుల వారు మనలాగా, అంటే ఒక మామూలు వ్యక్తిగా, మరి ఆ అర్జునుడు ఎంతో సాధన చేసిండు. అదేంటి పాశుపత అస్త్రం సాధించిండు. మరి ఎన్నో విద్యలు ఉన్నాయి. అతడు ఎంతో విలువిద్యలు నేర్పది. మరి అయినా కానీ అతడు దుఃఖిస్తున్నాడు యుద్ధం చేయమంటే. మరి అందుకోసమే ఆ పరమాత్మ ఎంత చక్కగా, ఎంత ఓర్పుతో అతనికి వివరించడం జరిగింది. అంటే అలా ఇప్పుడు మన గురువులు కూడా మనకు వివరిస్తున్నాడు. మరి ఇప్పుడు ఈ ఈ అర్జునుల వారు అడగడం ద్వారానే మనకి భగవద్గీత అందింది. మరి అర్జునుల వారికి ఒకసారి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మరి మనకు అందించిన ఈ కృష్ణ పరమాత్మకు, పత్రి గారికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి మాస్టర్స్. అర్జున, యుద్ధంలో ఒకవేళ మరణిస్తే స్వర్గం పొందుతావు, లేదా గెలిస్తే ఈ లోకంలో రాజ్యాన్ని అనుభవిస్తావు. కనుక యుద్ధం చేయాలనే దృఢ నిశ్చయం కలవాడివై కార్యోముఖుడివై ఉండు అని అంటున్నాడు. వీరుడైన వాడు యుద్ధం చేస్తూ మరణిస్తే దానిని వీరమరణం అంటారు. వీరమరణం పొందినప్పుడు ఉత్తమ స్వర్గం చేరుకుంటారు, స్వర్గ సుఖాలను అనుభవిస్తారు. కనుక యుద్ధం చేస్తూ మరణిస్తే చింతించవలసిన అవసరం లేదు. యుద్ధంలో జయిస్తే ఎలాగూ రాజ్యాధికారం, రాజ్యభోగాలు అన్ని మన వశమే. మరి ఏ రకంగా చూసినా వీరుడైన వాడికి యుద్ధం చేయడమే సరైన నిర్ణయం. కనుక ధర్మ సంస్థాపన కోసం యుద్ధం చేయాల్సిందే అని ఉద్బోధిస్తున్నాడు పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి. ప్రతి మనిషి ఈ జీవితం అనే రణరంగంలో ప్రతి క్షణం తన ధ్యేయ సాధన కోసం యుద్ధం చేస్తూనే ఉన్నాడు. పుట్టుక ద్వారా ఈ జీవితాన్ని కురుక్షేత్రంలోకి ప్రవేశించాం. ధ్యేయ సాధన అనే యుద్ధం నిశ్చయంతో చేయవలసిందే. ధ్యేయ సాధనలో మధ్యలో ఎప్పుడు చూపరాదు, వెనకంజ వేయరాదు. భయంతో వెనుకకు తిరిగి పోకూడదు. ముందే బాగా ఆలోచించుకోవాలి. కృతనిశ్చయం తీసుకోవలసి, మరి తర్వాత ఆ నిర్ణయాన్ని కర్మగా మార్చుకోవాలి. సమత్వంలో ఉండి, యోగత్వంలో ఉండి చేయదలుచుకున్న పనిని కృతనిశ్చయంతో చెయ్యాలి. ఇది ముముక్షులకు, ధ్యాన సాధకులకు మహామంత్రం వంటిది. సాధనలో ఎన్ని అవంతరాలు వచ్చినా, మరి నిరాశ, నిస్పృహ, అధైర్యం వంటి చుట్టుముట్టినప్పుడంతా ఇది గుర్తుకు తెచ్చుకుంటే తిరిగి క్రొత్త ఉత్సాహం కలుగుతుంది. సాధన కొనసాగించే పరిస్ఫూర్తి తిరిగి చేకూరుకుంటుంది. మన యోగ సాధన అనే సంగ్రామంలో ధైర్యంతో కృతనిశ్చయులమై ఎల్లప్పుడూ ముందుకు సాగాలి. ఇక్కడ ఏమంటున్నాడు ఫ్రెండ్స్ అంటే, అర్జున, నువ్వు యుద్ధం అని ఎందుకు అంటున్నావు? మరి ఇక్కడ యుద్ధం చేస్తే నీకు 2 రకాల లాభాలు ఉన్నాయి కదా. మరి ఒకవేళ నువ్వు వాళ్ళ చేతిలో నువ్వు మరణించినా గాని అది వీర మరణం అవుతుంది. అంటే అది కూడా నీకు స్వర్గానికే దారితీస్తుంది. ఒకవేళ వాళ్ళను జయించి నువ్వు యుద్ధంలో గెలిస్తే మరి నీకు రాజ్యము, రాజ్యభోగాలు అన్ని వస్తాయి కదా. ఏ రకంగా చూసినా నీకు లాభమే కదా. మరి నువ్వెందుకు దుఃఖిస్తున్నావు అని ఇక్కడ పరమాత్మ అర్జునుల వారికి బోధిస్తున్నారు. మరి ఇక్కడ ఏమంటుండంటే, యుద్ధం చేస్తూ మరణిస్తే చింతించవలసిన అవసరం లేదు అంటున్నాడు. యుద్ధం చేస్తే మరణిస్తే అదొక వీర మరణం. అంటే ఇప్పుడు మనము విగ్రహాలు పెట్టుకుంటాం కదా మాస్టర్స్, వాళ్ళు శివాజీ అని ఇంకా ఎవరెవరియో పెట్టుకుంటాం కదా, వాళ్ళంతా యుద్ధంలో వీర మరణం పొందిన వాళ్ళే అని ఇక్కడ అంటే మనం ఇక్కడ చెప్పుకోవాలి మాస్టర్స్. అంటే ఇక్కడ యుద్ధం చేస్తూ మరణిస్తే అదొక వీర మరణం, అంటే స్వర్గానికే దారి తీస్తుందట మాస్టర్. మరి ఒకవేళ నువ్వు జయిస్తే
రాజ్యము రాజ్యభోగాలు అన్ని నీకే కదా అని ఇక్కడ ఎంత మంచిగా నచ్చ చెప్తున్నాడు అర్జునుల వారికి అంటే కృష్ణ పరమాత్మ ఏ రకంగా చూసినా వీరుడైన వాడికి యుద్ధం చేయడమే సరైన నిర్ణయం అంటున్నాడు ఇక్కడ. ధర్మస్థాప ధర్మ సంస్థాన కోసం యుద్ధం చేయాల్సిందే అంటుండు. అంటే ఇక్కడ మరి ధర్మం గెలవాలి అన్నా, సత్యం నిలవాలి అన్నా యుద్ధం చేయాల్సిందే మాస్టర్. ఒక అర్జునుల వారు కాదు మాస్టర్, మనం కూడా ప్రతిరోజు యుద్ధం చేస్తూనే ఉన్నాము, చేస్తూనే ఉంటాము, చెయ్యాలి మాస్టర్. మరి ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా అంటున్నాడు, కృష్ణ పరమాత్మ అర్జునుడు అంటున్నాడు, ప్రతి మనిషి జీవితంలో అంటే జీవితం అనే రణరంగంలో ప్రతి క్షణం తన ధ్యేయ సాధన కోసం అంటే మనం అనుకున్న లక్ష్యం కోసం దానికోసం మనం ప్రతినిత్యం యుద్ధం చేస్తూనే ఉంటాము అని ఇక్కడ మనకి ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు. అంటే యుద్ధం చేస్తూనే ఉన్నాడు. మరి పుట్టుక ద్వారా ఈ జీవితం కురుక్షేత్రంలోకి ప్రవేశించాము. అంటే పుట్టుకతోనే మాస్టర్స్ ఇప్పుడు ఎన్నో లక్షల జీవరాశులతో మనము ఈ భూమి మీదకి రావాలి అని ఒక తల్లి గర్భం ఎంచుకొని వచ్చినప్పుడు మరి ఆ తల్లి గర్భంలో మనం శిశువుగా జన్మ తీసుకోవాలి అంటే కొన్ని కోట్ల కణాలతో యుద్ధం చేసి చేసి ఒక్క కణముగా మనము శరీరం తీసుకుంటామంట మాస్టర్స్. అంటే ఈ శరీరం తీసుకోక ముందప్పటి నుంచే మనకు యుద్ధం ప్రారంభమైంది ఇక్కడ. అంటే ఇక్కడ ఏమంటున్నాడు మాస్టర్స్ అంటే ఇక్కడ జీవితం అనే రణరంగంలో ప్రతి క్షణం మరి తన ధ్యేయ సాధన కోసం యుద్ధం చేస్తూనే ఉంటాడు. పుట్టుక ద్వారా జీవిత కురుక్షేత్రంలోకి ప్రవేశిస్తామంట. అంటే జీవితం ఒక కురుక్షేత్రం లాంటిదే అని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు. మరి మాస్టర్స్ మరి మనం గెలవాలి. మరి ఇక్కడ అర్జునుల వారికి ఎలాగైతే వీరమరణం పొందాలి అంటుండ్రో మనం కూడా అలా ఇక్కడ మన పత్రికారు అందించిన ఈ ఆత్మజ్ఞానం వల్ల మనం కూడా ఎదిగి మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని మనం వెళ్ళినాక కూడా నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలి. మనం వెళ్ళిన తర్వాత కూడా నలుగురు గుర్తుకు తెచ్చుకునే పనులు చేసి మనం కూడా మన ఈ జీవితం అనే యుద్ధంలో గెలవాలి మాస్టర్స్. మరి అదే ధ్యేయంగా మనం పెట్టుకొని ముందుకు సాగాలి అని ఇక్కడ చెప్తున్నాడు మాస్టర్స్. జయ సాధనలో అంటే కృత నిశ్చయంతో అంటే మనం గట్టి నిశ్చయంతో నేను దీన్ని గెలవాలి అంటే మనం తెలుసుకున్నాం కదా ఈ జీవితం ఎందుకు వచ్చింది అంటే మాస్టర్స్ ఒకటి అంటే నాకు జరిగిన సంఘటన ఏంటి అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు మనము ఫస్ట్ అంటే అందరికి అవునో కాదో కానీ మరి నా విషయంలో అయితే ధ్యానంలో కూర్చున్నప్పుడు మనసు ఆత్మ రెండు అవి ఎప్పుడు పోరాడుతూనే ఉంటాయి మాస్టర్స్. మనసేమో వద్దు వద్దు అని చెప్తుంది, ఆత్మనేమో చెయ్యి అని చెప్తుంది. మరి మనసు ఆత్మ రెండు పోరాడి మరి అది చివరికి గెలిచేది ఆత్మనే. అంటే మన సాధన బట్టి ఆత్మనే గెలుస్తుంది మాస్టర్స్. మరి అందుకే మనం ఎప్పుడు కూడా మనసు మాట వినొద్దు మాస్టర్స్. మనసు మన అదుపులో ఉంచుకోవాలి, మన ఆధీనాలన్నీ అదుపులో ఉంచుకోవాలి, అంటే మన ఇంద్రియాలన్నీ మన అదుపులో ఉంచుకోవాలి, మన మనసు ఎలా చెప్తే అలా వినేలా ఉంచుకోవాలి. అంటే నువ్వు ఎంతసేపు ధ్యానం చేయాలి అంటే అంతసేపు చేయాల్సిందే. మరి అందుకే మనం ఎప్పుడు ఆత్మస్థితిలో ఉండాలి మాస్టర్. ఆత్మనే మరి ఇక్కడ మనసును పక్కకు వెళ్ళగొట్టి మరి ఇక్కడ ఆత్మనే గెలిపించాలి మాస్టర్స్. మరి ఇక్కడ ఎప్పుడు కూడా మనము అంటే ఇక్కడ ఏమంటున్నా ధ్యేయ సాధనలో ఇక్కడ ఎప్పుడు కూడా మధ్యలో ఎప్పుడు కూడా వెనుచూపరాదు, వెనుకంజ వేయరాదు, భయంతో వెనుకు తిరిగి పోకూడదు అంటుండు. ముందే ఆలోచించుకొని కృతనిశ్చయం తీసుకోవాలి. అంటే మాస్టర్స్ మనకు ముందే అంటే కొద్ది రోజులు మన ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు తెలుస్తుంది మనసు చేయమంటది ఆత్మ వద్దు, ఆత్మ చేయమంటది మనసు వద్దు అంటది. అలా అన్నప్పుడు మనము అలా చేసినప్పుడు మనం ఒక నిర్ణయానికి రావాలి. ఎలా అంటే ఇది ఆత్మ చెప్పేది కరెక్ట్ అంటే మన ఆత్మ నుంచి వచ్చేది అది సత్యం కాబట్టి మనం సత్యాన్ని పట్టుకొని దాన్ని గట్టిగా పట్టుకోవాలి. మరి గట్టిగా పట్టుకున్నామంటే మన జీవితం ఉన్న రోజులు పట్టుకోవాలి, మన తుది శ్వాస వరకు గట్టిగా పట్టుకొని మనం చేయాల్సింది ఏందో అది చేయాలి. మరి ఈ భూమికి ఎందుకోసం వచ్చినామో మన పని ఏంటి, మన డిజైన్ ఏంటి అది చేసి మరి నువ్వు ఆఖరి జన్మ చేసుకుంటావో మరో జన్మ అద్భుతమైన జన్మ చేసుకుంటావో అది నీ చేతుల్లోనే ఉంది. ఇక్కడ అందుకే అన్నాడు పరమాత్మ, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అని. ఎప్పుడు కూడా వెనుకంజ వేయరాదు అంటుండు, భయంతో వెనుతిరగరాదు అంటుండు. ఉంటాయి మాస్టర్స్ అప్పుడప్పుడు కొన్ని అలా జరగడం ఉంటాయి. కానీ అయినా మన గురువులు ఏంటి అంటే హాస్టల్ మాస్టర్స్ ఉంటారు అన్నప్పుడు
మనం ఫస్ట్ నమ్మం, కానీ అవి సత్యాలు. ఎందుకంటే మనం ఎప్పుడు వెనుకంజ వేయాలి అన్నా గానీ మళ్ళీ మనల్ని ముందుకు నడిపిస్తూనే గురువులు ఉంటారు. అది కాదు నువ్వు వెళ్ళే మార్గం ఇది అని మన ఆత్మ ద్వారా మనకు గుర్తుకు తీసుకొస్తారు. మరి ఇక్కడ మరి ఇలా కృతనిశ్చయం తీసుకున్న తర్వాత దాన్ని ఎలా అంటే ఒకటి మనం కర్మగా చేసుకోవాలంటే, కర్మ అంటే పని. మనం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఒక పనిగా పెట్టుకోవాలి. అంటే అది ఒక పనిగా అంటే అనునిత్యం మనం ఎలా చేసుకుంటామో దాన్ని కూడా ఒక పనిగా పెట్టుకొని ఈ కర్మగా మార్చుకోవాలి అంటున్నాడు. సమత్వంలో ఉండి, యోగత్వంలో ఉండి చేయదలుచుకున్న పనిని కృతనిశ్చయంతో చెయ్యాలి అంటుండు. అంటే సమత్వంలో అంటే బుద్ధుల వారు అంటాడు కదా, మధ్య మార్గం అన్నట్టు. మరి అన్ని సమానంగా చూసుకుంటూ ఇక్కడ యోగత్వంలో ఉండి మరి అది ఎలా అంటే చేయదలుచుకున్నదంతా మనం గట్టి నిర్ణయంతోని ఒక పట్టుదలతోని మనం చేయాలి మాస్టర్స్. ఏదో దాన్ని ఏమంటే చేసినావంటే చేసినా, వచ్చినవంటే వచ్చినా అన్నట్టు కాకుండా దాన్ని ఒకటి మనం పని అంటూ మొదలు పెడితే దాన్ని సాధించే వరకు మనము గట్టి నిర్ణయంతోని ఇక్కడ ఉండాలి అని ఇక్కడ మన పరమాత్మ చెప్తున్నాడు. మరి అధైర్యం వంటిది చుట్టుముట్టినప్పుడు మరి ఇక్కడ పరీక్షలు కూడా జరుగుతాయి మాస్టర్స్. మరి ఇక్కడ ఎన్నో అవాంతరాలు వస్తాయి. ధ్యాన సాధకులకు ఇది అంటే ఇది ఒక మనం గట్టి నిర్ణయం అంటే కృతనిశ్చయం అంటే ఇక్కడ సాధకులు ఒక మంత్రంగా దీన్ని తీసుకోవాలి అంటుండ. అంటే దాన్ని ఒక ఇట్లా మనం అన్నిత్యం ఇట్లా మంత్రం పఠిస్తాం కదా, ఆ రకంగా తీసుకోవాలి అంటుండు. మరి సాధనలో ఎన్నో అవాంతరాలు వస్తాయి ఖచ్చితంగా మనకు. అంటే అదొక పరీక్షలాగా ఉంటాయట మాస్టర్స్. మరి ఎంతో నిరాశ ఉంటుంది, నిస్పృహ ఉంటుంది, అధైర్యం ఉంటుంది. మరి ఇవన్నీ మన చుట్టుముట్టినప్పుడు ఎలాగంటే ఇప్పుడు అర్జునుల వారికి కదా, అతడు యుద్ధంలో రంగంలోకి వెళ్ళాక అందరిని చూసి అతనికి ఎలాగైతే చుట్టుముట్టినాయో మరి మనకు కూడా మరి ఆయా సందర్భాలలో ఎన్నో మనకు చుట్టుముట్టినప్పుడు మరి మళ్ళీ మనం గుర్తుకు తెచ్చుకోవాలి. మరి ఇవన్నీ గుర్తుకు తెచ్చుకున్నప్పుడు మళ్ళీ మన కొత్త ఉత్సాహం కలుగుతుంది. సాధన కొనసాగించి పరిస్ఫూర్తి తిరిగి చేరుకుంటుంది. మన యోగ సాధనలో సమగ్రంలో ధైర్యంతో కృతనిశ్చలమై ఎల్లప్పుడూ ముందుకు సాగాలి అంటున్నారు. మరి అంతే కదా ఫ్రెండ్స్, ఇవి ఖచ్చితంగా మనవి పరీక్షలుగా భావించాలి. మరి మనకు ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని నిరాశలు వచ్చినా, మరి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మరి అధైర్యపడకుండా ఇవన్నీ గుర్తుకు తెచ్చుకొని మళ్ళీ కొత్త ఉత్సాహంతో మళ్ళీ సాధన కొనసాగిస్తూ మరి యోగ సాధన అనే ఈ సంగ్రమంలో ధైర్యంతో కృతనిశ్చయంతో మరి ఎల్లప్పుడూ ముందుకు సాగాలి అని ఇక్కడ మనకు కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు మాస్టర్స్. మరి మాస్టర్స్ మనం కూడా ఇదే విధంగా మనం సాధన చేస్తూ మనకు వస్తాయి ఖచ్చితంగా, రావని కాదు కానీ అవన్నిటిని మనము మేడం స్టక్ అయిపోయింది, ఏం రావట్లేదు వాయిస్. హలో లత మాస్టర్స్ లత మేడం ఎగ్జిట్ అయింది. అది మరి సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఓకే సార్, ఓకే.
అయితే ఈ యోగంలో ప్రారంభించితే నాశనం ఉండదు, పైగా విపరీత దోషం కూడా ఉండదు. ఈ ధైర్యం స్వల్పమైన గొప్ప భయం నుంచి రక్షిస్తుంది. ఈ యోగంలో ఎంత ఆచరిస్తూ ఉంటే, ఎంత కృషి చేస్తూ ఉంటే అంత ఫలితం తప్పకుండా ఉంటుంది. అలాగే వైదిక కర్మాచరణ సక్రమంగా జరగని పక్షంలో ప్రత్యవాయం అనే దోషం కలుగుతుంది. కానీ ఈ యోగం కొద్దిగా చేసినా గాని జనన మరణ సంసార మహాభయం నుండి ఉద్ధరిస్తుంది. సద్విద్య అభ్యాసం కొంచెం అయినా అది గొప్పదే. అసత్య విద్యను కొంచెం తలపెట్టిన అది అనర్థదాయమే. ఆత్మ విద్యను కొంచెం తెలుసుకున్న అది సాటి లేనిదే. యోగ సాధన కొంచెం చేసిన అది సాటి లేని ఫలితాన్ని ఇస్తుంది. ధర్మాన్ని కొద్దిగా ఆచరించిన అది ఎంతో లాభదాయకరమై, అధర్మంలోకి కొద్దిగా తల ఒగ్గిన అది ఎంతో నష్టదాయకమే. సన్మార్గంలో ప్రారంభించినది ఏది ఎప్పటికీ వృధా కాజాలదు. ధర్మ మార్గంలో ప్రారంభించి ఎంత చేస్తే అంత భవిష్యత్తును పునాదిగా అవుతుంది మాస్టర్. అంటే ఇక్కడ మనకు పరమాత్మ ఏమంటున్నాడంటే, ఈ యోగంలో మనం ఎంత ఆచరిస్తే, ఎంత కృషి చేస్తే అంత ఫలితం పొందవచ్చు అంటున్నాడు ఇక్కడ. మరి ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ మనం ఈ యోగంలో కొద్దిగా చేసినా గానీ మనకెంతో ఇక్కడ లాభం ఉంటుంది అంటున్నారు. అంటే మనము ఆత్మను తెలుసుకొని మన ఆత్మస్థితిలో మరి ఏ కొంచెం చేసినా గానీ అది మనకెంతో మనకు లాభం ఉంటుంది. జనన మరణాల అంటే ఇప్పుడు మన కుటుంబ విషయంలో కానీ ఎలాంటి విషయంలో కానీ మహాభయం నుండి కూడా అది ఉద్ధరిస్తుంది. అంటే మనకి ఎలాంటి భయం కూడా ఉండదు మాస్టర్స్. మనము ఆత్మలమే తెలిసిన తర్వాత మనకు చావు అంటూ భయం లేదు కదా. పత్రిగారు అంటాడు కదా, అన్నిటికీ వెల్కమ్ అంటాడు కదా, చావుకు వెల్కమ్, పుట్టుకకు వెల్కమ్ అన్నట్టు ప్రతిదానికి వెల్కమ్ చెప్పినట్టు మనం ఉండాలి మాస్టర్స్. మరి ఇక్కడ సత్విద్య అభ్యాసం అంటున్నారు. సత్ విద్య అంటే ఆత్మతో చేయవలసిన, మరి అది సత్యమైన విద్య చేసినప్పుడు అది కొంచెం చేసినా గానీ ఎంతో ఫలితం ఉంటుంది. ఆ ఫలితం ఎంతో గొప్పగా ఉంటుంది అని ఇక్కడ మనకు పరమాత్మ చెప్తున్నాడు మాస్టర్స్. మరి అసత్య విద్య కొంచెం తలపెట్టినా గానీ అది అనర్థకాయమే అని అంటున్నాడు మాస్టర్స్. ఇక్కడ మనం చిన్నగా ఉదాహరణ తీసుకోవాలంటే, కర్ణుడు ఎంతో గొప్ప జ్ఞాని. మరి కర్ణుడు దాన కర్ణుడు అంటారు. మరి దానం చేసే దాంట్లో ఫస్ట్ పేరు వచ్చింది దాన కర్ణుడు అంటాడు. మరి అతడు ఒకసారి భోజనం చేసేటప్పుడు మరి ఎవరో వస్తారట. వచ్చి అతన్ని అడగంగానే ఎడమ చేతిని తీసి ఇవ్వడం జరుగుతుందట మాస్టర్స్. అప్పుడు అతని భార్య అంటదట, ఎందుకు అలా చేశావు, నువ్వు తిన్న తర్వాత చేతి కడుక్కొని ఇవ్వచ్చు కదా అని అన్నప్పుడు మరి ఆ కర్ణుడు అంటాడట, నేను తిని చేతి కడుక్కునే వరకు నా మనసు మారి నేను అతనికి ఇస్తానో ఇవ్వను. మరి నాకు వెంటనే ఆలోచన వచ్చింది కాబట్టి నేను దాన్ని అంటే చేసేసాను. అంటే ఆ పని చేసేసాడు. అంటే అతడు ఇవ్వమని వచ్చిండు, ఇతడు ఇచ్చేసిండు. ఈ చేత ఆ చేతను ఆలోచించక మరి వెంటనే ఇవ్వడం జరిగింది. ఇక్కడ పత్రికారు కూడా మనకేం చెప్తారు అంటే, రేపు చేసే పని ఈ రోజే చెయ్యు, ఈ రోజు చేసే పని ఇప్పుడే చెయ్యు అంటారు. అంటే కర్ణుడు కూడా ఆ విధంగా ఉన్నవాడే. కాకపోతే అక్కడ సరికాని వ్యక్తుల మధ్య ఉండి మరి దుర్భరమైన చావుకు ఆ కురుక్షేత్రంలో అతనికి చావు కూడా ఎన్నో అంటే కృష్ణ పరమాత్మ ఎన్నో ఎత్తులు వేయాల్సి వచ్చింది. మరి అంత మహాజ్ఞాని అతడు. కానీ అక్కడ ఏంటి అంటే అతని స్నేహం సరైన స్నేహం లేదు. అక్కడ ఆ స్నేహాల వల్లనే అందుకే మనం చెడు సాంగత్యం ఉంటే చెడుగా, మంచి సాంగత్యంతో ఉంటే మంచిగా అని ఇక్కడ ఉంటాడు. అంటే అతడు ఎంత విద్య అంటే ఇక్కడ అతడు ఎంత మంచిగా ఉన్నా గాని అతడు ఉన్న ఆ స్నేహాల మధ్య ఉన్నాడు కాబట్టి అతనికి ఆ రకమైన చావు వస్తుంది. అడుగుతాడు కృష్ణ పరమాత్మను, నేను ఏం చేస్తాను, నాకు ఈ రకమైన రకంగా ఉన్నది అంటే యుద్ధ రంగంలో అతని చక్రము ఆ భూమిలోకి
కుచ్చుకొని అంటే దాంట్లో తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇక్కడ సరికాని వ్యక్తులతోని అంటే ద్రౌపదిని కూడా కొంచెం తూలనాడడం జరుగుతుంది అన్నట్లు. అంటే అలా అన్నప్పుడు మళ్ళీ ఇతనికి ఎన్నో విద్యలుంటాయి. ఆ విద్యలన్నీ మర్చిపోతాడు. అంటే ఇవన్నిటి కారణం ఏంటి అంటే అతడు చేసిన చెడ్డ సహవాసమే అని ఇక్కడ మనం తెలుసుకోవాలి మాస్టర్స్. అందుకే సద్విద్య అభ్యాసం కొంచెమైనా కానీ అది ఎంతో ఫలితం ఇస్తుంది అని ఇక్కడ అసత్యం అయితే అది ఎంతో మరి ఇక్కడ అనర్థానికి దారి తీస్తుంది. అతడు ఎన్నో మంచి పనులు చేసిండు కానీ ఒక చిన్న అలాంటి ప్రవర్తన ద్వారా అతడు సరికాని వ్యక్తుల మధ్యలో ఉండడం ద్వారా ఆ రకంగా జరిగింది. ఇక్కడ రావణాసురుడిని తీసుకుంటే కూడా అతడు ఎంతో బ్రహ్మయోగి. అంటే ఎన్నో బ్రహ్మ విద్యలు ఉన్నాయి. అంటే బ్రహ్మకు మహాదేవునికి ఎన్ని విద్యలు ఉన్నాయో అన్ని విద్యలు ఉన్నాయి. కానీ అతనికి సరికాని ఆలోచన వల్ల మరి అతనికి దుర్భరమైన చావు వచ్చింది. అందుకోసమే మనం ఎప్పుడు సత్విద్యనే అభ్యసించాలి. అసత్య విద్యకు ఎప్పుడు మనము దూరం ఉండాలి మాస్టర్స్. మరి ఇక్కడ ఆత్మవిద్య కొంచెమైనా మరి తెలుసుకుంటే దానికి సాటి లేనిది ఏది లేదు అంటున్నారు ఇక్కడ. మరి ఇక్కడ యోగ సాధనను కొంచెం చేసినా అది సాటి లేని ఫలితాన్ని ఇస్తుంది అంటున్నారు. మరి ధర్మాన్ని కొంచెమైనా ఆచరించిన అది ఎంతో లాభదాయకమే అంటున్నారు. మరి అధర్మానికి కొద్దిగా తల ఒగ్గిన అది ఎంతో నష్టదాయకం. అంటే ఇప్పుడు కర్ణుని ఉదాహరణ, రావణాసురుని ఉదాహరణ తీసుకోవచ్చు మాస్టర్స్. మరి సన్మార్గంలో ప్రారంభించినది ఏది కూడా ఎప్పటికీ వృధా కాదు మాస్టర్స్. మరి సత్యానికి ఎప్పుడు ఆటుపోట్లు తప్పై సత్యం ఎవరు నమ్మరు. అబద్ధంను తొందర వింటారు కానీ నిజం చెప్తే ఎవరు నమ్మరు. కానీ ఒకటి మాస్టర్స్, అబద్ధము అంటే గంటకో తీరు నిమిషానికి ఒక తీరు మారుతుంది. కానీ నిజము ఎప్పుడు ఒకటే లాగా ఎవరితో చెప్పినా ఒకలాగానే ఉంటది. అంటే సత్యం అంత గొప్పది అన్నట్టు. మనం నిజం చెప్తే కొంచెం వినరు, అబద్ధానికి మాత్రం తొందరగా వింటారు. అదే విధంగా ఎప్పుడు కూడా మనం ధర్మ మార్గంలోనే ఉండాలి, సత్య మార్గంలో ఉండాలి. మరి ఇక్కడ అసత్య మార్గంలో అటువైపే కూడా మనము తొంగి చూడకూడదు. అక్కడ కొద్దిగా కూడా తల ఒగ్గి మనం అసలే దాని వైపే వెళ్ళకూడదు అని ఇక్కడ మనకు పరమాత్మ చెప్తున్నాడు మాస్టర్స్. మరి సన్మార్గంలో ప్రారంభించినది ఏది కూడా ఎప్పటికీ వృధా కాదు అంటున్నాడు. మరి మన మంచి మార్గంలో చేసింది ఏది కూడా వృధా కాదు కదా మాస్టర్స్. మరి ఇప్పుడు ధర్మరాజు పాండవులు అందరూ అడవికి వెళ్ళారు. మరి వాళ్ళు మంచి కోసం వెళ్ళారు కాబట్టి మరి ఇప్పటికీ పాండవుల గురించే చెప్పుకుంటున్నాం, ధర్మరాజు గురించే చెప్పుకుంటున్నాం. వారికి ఎన్ని కష్టాలు వచ్చినా వారు అసత్యంలో లేరు, అబద్ధం ఆడలేరు, అధర్మం చేయలేరు. మరి అలా మనం ఉన్నప్పుడు దేనికైనా మనము ఇక్కడ జయించగలుగుతామని ఇక్కడ ధర్మ మార్గంలో ప్రారంభించేది ఎంత చేస్తే అంత భవిష్యత్తు మరి పునాది లాగా ఉంటది అంటుంది మాస్టర్. మరి ఇక్కడ మనం పాండవులనే ఉదాహరణ తీసుకోవచ్చు. మరి కౌరవుల 100 మంది ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమైంది? వాళ్ళు అధర్మంలో ఉన్నారు. మరి పాండవులు ధర్మంలో ఉన్నారు. మరి వాళ్ళు వనవాసం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఎందుకోసం వెళ్ళిండ్రు అంటే సాధన కోసమే వెళ్ళారు మాస్టర్. అది సాధన కోసమే వెళ్ళి అక్కడ వాళ్ళు ఆ ప్రకృతిలో ఎంతో ఆనందంగా ఉంటూ వాళ్ళు సాధన చేస్తూ మళ్ళీ వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు తిరిగి సాధించి మరి ధర్మరాజు శరీరంతోనే మరి స్వర్గానికి వెళ్ళడం జరుగుతుంది మాస్టర్స్. మరి మనం అయితే అంతగా చేయలేము కానీ కొంచెమన్నా చేద్దాం మాస్టర్స్. మనం ఎంత చేయగలుగుతామో అంత చేద్దాం. మరి ఇక్కడ మనకు పత్రి గారు అందించిన ఈ ధ్యానాన్ని మనం నలుగురికి పంచుతూ, ఈ ధ్యానం ద్వారా జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ వాళ్ళందరినీ కూడా మంచి మార్గంలోకి తీసుకురావాలి ఫ్రెండ్స్. మరి నేనైతే ఇక్కడ ప్రతిరోజు కాదు మాస్టర్స్, వారంకు ఒక్కళ్ళ కన్నా నేను కొత్త వ్యక్తికి ధ్యానం అందిస్తున్నాను మాస్టర్స్. మరి అందరం ఒక్కొక్కళ్ళం ఇలా ముందుకు వెళ్తే మరి ఇక్కడ అధర్మ పరులు అంటూ ఉండరు మాస్టర్స్. మరి అంతా ఇక్కడ ధర్మ మార్గంలోనే నడుస్తుంది మాస్టర్స్. అందుకోసమే మాస్టర్స్ ఇప్పుడు మనం చెప్పుకోవాలి, ఒక యోగి, ఒక ఆత్మజ్ఞాని మన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు మాస్టర్. మరి ఇదే మనకు ఒకటి ఇక్కడ మన భవిష్యత్తుకు పునాది అని అనుకోవాలి మాస్టర్స్. మరి అతని మార్గంలో మనం నడుద్దాం మాస్టర్స్.
ఇక్కడ పత్రి గారు ఏమన్నాడు అంటే ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి అన్నారు మాస్టర్. మరి ఈ మోదీ తర్వాత మరి మనం కూడా ఉండేలా మరి మనం సత్య మార్గంలో మరి ధర్మ మార్గంలో ఉంటూ మరి మన భవిష్యత్తుకు పునాది వేసుకుందాం ఈ ధ్యానంతో మాస్టర్స్. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మీకు కృతజ్ఞతలు మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్.